22 లక్షల మంది విద్యార్థులతో ఆటలాడింది ఎవరు? నీట్ ఎగ్జామ్ దేశంలోనే అత్యంత ముఖ్యమైన మెడికల్ టెస్ట్. ఈసారి 135 క్వశ్చన్స్ ముందే లీక్ అయ్యాయని అంటున్నారు. ఇది సాధారణ పేపర్ లీక్ కాదు, ఇది కోట్ల రూపాయల మాఫియా నెట్వర్క్. పొలిటికల్ లింక్స్, డిజిటల్ నెట్వర్క్, పోర్టబుల్ స్కానర్స్, షాడో సర్వర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇది ప్రజల మాట. 2 మే 2026 కేరళలో MBBS చదువుతున్న ఒక విద్యార్థి వాళ్ళ నాన్నకి వాట్సాప్ మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్తో పాటు ఒక ఫైల్ కూడా ఉంది. స్పీకర్లో ఉన్న నా మిత్రుడు పంపించాడు. ఇందులో 300 క్వశ్చన్స్ ఉన్నాయి. రేపు జరిగే నీట్ పరీక్షలో ఇవి వస్తాయి. మన హాస్టల్లో ఉన్న అమ్మాయిలకు అందజేయండి అని ఉంది. రాజస్థాన్లో ఒక PG హాస్టల్ నడుపుతున్నాడు. ఉదయాన్నే హాస్టల్లో ఉన్న అమ్మాయిలకు ఆ ఫైల్ని పంపించాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ తండ్రి దగ్గరలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి అడిగాడు, ఈ క్వశ్చన్స్ నుండి ఎగ్జామ్లో ఎన్ని వచ్చాయి అని. వాళ్ళ చెప్పిన ఆన్సర్ వింటే షాక్ అవుతాను. 90కి 90 బయాలజీ, 45కి 45 కెమిస్ట్రీ, మొత్తం 180 క్వశ్చన్స్లో 135 క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయి. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఇది ఆర్డినరీ ఎగ్జామ్ కాదు, 22 లక్షల మంది భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష. ఈ ఎగ్జామ్ పాస్ అయితే డాక్టర్లు అవుతారు. రేపు మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం ఇలాంటి ఎగ్జామ్ రాసి డాక్టర్లు అయిన వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ ఎగ్జామ్ పేపర్ ముందే లీక్ అయితే, అందుకే దేశవ్యాప్తంగా అవుట్రేజ్ వచ్చింది. చివరికి NTA ఎగ్జామ్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఈ లీక్ వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ నెట్వర్క్కి రాజకీయ సంబంధాలు ఉన్నాయని కూడా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది పేర్లు బీజేపీ యూత్ మోర్చాతో లింకులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. రాజస్థాన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్తో ఫోటోలు దిగినవి కూడా బయటపడ్డాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం ఒక మెడికల్ స్టూడెంట్ 10 లక్షలకు ఫిజికల్ కాపీ కొన్నట్టు తెలుస్తోంది. దాన్ని సాఫ్ట్ కాపీ చేసి 15 లక్షలకు అమ్మాడు. తర్వాత హ్యాండ్ రిటన్ గెస్ట్ పేపర్ తయారు చేశాడు. ఒరిజినల్ పేపర్లోని 135 క్వశ్చన్స్ ఇందులో యాడ్ చేశారు. బయట క్వశ్చన్స్ కూడా కలిపి 410 క్వశ్చన్స్తో గెస్ పేపర్ని సర్క్యులేట్ చేశారు. 26 ఏప్రిల్ 2026 గురగావ్లో ఒక డాక్టర్ 30 లక్షలకు 2 బ్రదర్స్కి అమ్మినట్టు వార్తలు వచ్చాయి. వాళ్ళ పేర్లు మంజీలాల్, దినేష్ దివాల్. ఈ పేర్లు గుర్తుంచుకోండి. పేపర్ తర్వాత స్పీకర్లోని MBBS కౌన్సిలర్ ఏజెంట్ దగ్గరికి చేరింది. అక్కడి నుండి ఒక వ్యక్తి 700 స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాడు. కేరళ స్టూడెంట్కి కూడా అక్కడి నుండే చేరింది. స్టూడెంట్ ఫాదర్కి డౌట్ వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. కానీ అక్కడ ఇష్యూ పెద్దది చెయ్యొద్దు అని వెనక్కి పంపారు. తర్వాత డైరెక్ట్గా NTA కాంటాక్ట్ చేశాడు. అక్కడి నుండి సెంట్రల్ ఏజెన్సీ అలర్ట్ అయ్యింది. రాజస్థాన్ పోలీసులు ఒక మాట, నాసిక్ పోలీసులు ఇంకొక మాట, NTA ఇంకో మాట. అసలు నిజం ఎవరు చెప్తున్నారు? ఈ కేసులో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది దినేష్ దివాల్ పేరు. పేపర్ లీక్ కాలేదు, కొన్ని క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నాయి అని అంటుంది.
కానీ ప్రజలు అడుగుతున్నారు, 180లో 135 ప్రశ్నలు మ్యాచ్ అయితే దాన్ని లీక్ అని అనరా? ఇది మొదటిసారి కాదు, 2024లో కూడా లీక్ అయింది. గ్రేస్ మార్క్స్ కాంట్రవర్సీ, 720కి 700 స్కోర్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కానీ సిస్టమ్ మారిందా? సోషల్ మీడియాలో బీజేపీ యూత్ మోర్చా హోర్డింగ్స్, పొలిటికల్ ఫోటో అన్నీ వైరల్ అయ్యాయి. ఇంకో పెద్ద ప్రశ్న ఏమిటంటే, వాళ్ళ కుటుంబంలో 4 సభ్యులు గతంలో నీట్ రాసి హై స్కోర్ చేశారు, అప్పుడు కూడా లీక్ జరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎన్టీఏ ఏమంటోంది? పేపర్ లీక్ కాలేదు, కొన్ని క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నాయి అని అంటుంది. కానీ ప్రజలు అడుగుతున్నారు, 180లో 135 ప్రశ్నలు మ్యాచ్ అయితే దాన్ని లీక్ అని అనరా? ఇది మొదటిసారి కాదు, 2024లో కూడా లీక్ అయింది. గ్రేస్ మార్క్స్ కాంట్రవర్సీ, 720కి 700 స్కోర్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కానీ సిస్టమ్ మారిందా? 22 లక్షల స్టూడెంట్స్, లక్షల కుటుంబాలు, కోట్ల రూపాయల కోచింగ్ ఇండస్ట్రీ. కానీ సిస్టమ్ మాత్రం లీక్స్, మాఫియా, కరప్షన్ చేతుల్లో పడుతుంది. సిస్టమ్ మారకపోతే ఇది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. స్టూడెంట్స్ ఫ్యూచర్ బిజినెస్ అవుతూనే ఉంటుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. బరిసె ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ప్రజల సమస్యలపై వీడియోస్ కోసం బరిసెతో ఉండండి. ధన్యవాదాలు. ఇది బరిసె, ప్రజల మాట.